సామాజిక వర్గం అనగానే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అవును. అన్నప్పుడు తెలుగుదేశంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి కిమిడి కళా వెంకటరావు గారు కావచ్చు, నిమ్మకాయల చినరాజప్ప గారు కావచ్చు, బండారు సత్యానందరావు గారు కావచ్చు. వీళ్ళ చినరాజప్ప గారు కొంత అనారోగ్య కారణాల వల్ల మంత్రి పదవి ఆశించడం లేదు. ఇప్పుడు కిమిడి కళా వెంకటరావు గారు, బండారు సత్యానందరావు గారు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అన్న విషయం బహిరంగ రహస్యం. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఉందో, కోనసీమ ముఖద్వారం కొత్తపేట నియోజకవర్గానికి చెందిన బండారు సత్యానందరావు గారు ఇప్పటివరకు రాష్ట్ర మంత్రి కాలేదు. బండారు సత్యానందరావు గారికి తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మంత్రి పదవి వస్తుందని మనం భావించవచ్చా? అంటే కోనసీమ నుంచి ఏకైక కాపు, అది ఏకైక కాపే, కానీ కోనసీమలో ఇబ్బంది ఏమైందంటే ఎక్కువ రిజర్వ్ సీట్లు అయిపోయినాయి. అన్ని మొత్తం మూడు రిజర్వ్ అయిపోయి అవుట్ ఆఫ్ 7 3 రిజర్వ్ అయిన తర్వాత బీసీలు కూడా తప్పని ఆడ ఇవ్వాల్సిన పొజిషన్ ఉంది. ముమ్మిడివరం కానీ అలాగే క్షత్రియాస్ కూడా క్లెయిమ్ వస్తుంది. అక్కడ క్షత్రియాస్ నుంచి కొంత వెళ్తుంది, బీసీలకు వెళ్తుంది, కాపులకు వస్తుంది. ఓ రెడ్డి కూడా ఉంటున్నారు అక్కడ. అంటే డెఫినెట్గా లెక్కేసుకుంటేది ఈ మండపేట ఏమో చౌదరి అవుతారు, అక్కడేమో ఒక క్షత్రియ అవుతున్నారు, ఓ బీసీ అవుతారు, ఒకటే కాపుకు వస్తుంది. అవుట్ ఆఫ్ 4 డివిజన్ చేయాల్సి వస్తుంది ఆడ. సో అలా లెక్కేసినప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఎలక్షన్స్ ఫేస్ చేసింది సత్యానందరావు. బండారు సత్యానందరావు 8 ఎలక్షన్స్ 4 టైమ్స్ ఓడిపోయాడు అతను. అన్నిసార్లు వేరే నేరవుగా. అంటే చాలా చోట్ల ఏమవుతుందంటే సత్యానందరావు ఉన్న గొప్ప విషయం ఏంటంటే అతను రిలయంటెస్గా పోటీ చేయడం, ప్రతిసారి కూడా నెగ్గినసారి కొంచెం ఎక్కువ మెజార్టీ రావచ్చు, ఓడిపోయిన ప్రతిసారి కూడా 100లోను మినిమంలోనే స్వల్ప ఓట్లు 500 ఓట్ల తేడాతో ఓడిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఎన్నిసార్లు కూడా ఒత్తి వచ్చాడు. తర్వాత అతని మీద మీరు చెప్పినట్టుగా పెద్ద కాంట్రవర్సీ మనిషి కాదు, వెరీ అంబుల్ మ్యాను, నియోజకవర్గం నిరంతరం అందుబాటులో ఉంటాడు. తర్వాత ప్రజలకే ఏదో చేయాలన్న తాపత్రయం తప్ప అతను పర్సనల్గా గెయిన్స్ కన్నా కూడా సొసైటీ చేయాలన్న బాగున్నవాడు, వెరీ అంబుల్ మ్యాన్, ప్రజలతో మమేకుంటాడు. పార్టీలో కూడా ఇప్పుడు నెగిటివ్గా అతని గురించి అసంతృప్తి చెప్పడం కానీ, నాకు రాలేదు కాబట్టి ఇదని కానీ ఎక్కడ మనం చూడలేదు. సో డెఫినెట్గా ఎక్కడ ఇప్పుడు మన బొండా ఉమామహేశ్వరరావు గారు లాగా బాహాటంగా ఆయన ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి. 3 ఎన్నికలే బొండా ఉమామహేశ్వరరావు గారు. అయినా ఇది అంటే ఇప్పుడు బొండా ఉమా, తోట తిరుమూర్తులు, ఇది ఒక కేటగిరీ. దే ఆర్ ఫ్యూరేషియస్ పర్సన్స్. ఆమంచి కృష్ణమోహనం, వీళ్ళందరూ ఫ్యూరేషియస్. వాళ్ళ రాజకీయ లబ్ధి కన్నా కూడా వాళ్ళ వ్యక్తిత్వంలో హర్ట్ అయినప్పుడు ఓపెన్ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళని ఇప్పుడు ఇతను కొంచెం సంభావం ఉన్న మనిషి. బండారు సత్యానందరావు గారు అలా ఇలా కాదు, అసలు అంబులు ఎముకెళ్ళిపోయి ఉంటాడు. ఆయన మీరు గట్టిగా నిందించినా కూడా ఆయనది నవమోహం బాగుంటుంది మనిషి. అందుకంటే మీలాగాను నవమోహం అది. అందుకని ఇప్పుడు కూడా ఇది ఉండదు. అయితే నేనేమంటానంటే, అంటే ఇప్పుడు ఎవరు రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మీరు చెప్పిన పేర్లు ఎంత మనం అనుకున్నాం. కాపుల్లో క్రీమ్ ఉన్న లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. మండ బుద్ధప్రసాద్ ఆయన మంత్రి చేశాడు, డిప్యూటీ స్పీకర్ తీశాడు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ స్టాండర్డ్ లీడర్, చాలా కాలం కాపులు ఇప్పుడు కూడా ఎక్కువ కాలం ఎంత చేసింది ఆయనే. గంటా శ్రీనివాసరావు ఇంతవరకు ఓటమి అనేది ఎరగడం, గెలుపు గుర్రం. ఏం చేసినా ఎక్కడ పెట్టినా అందరూ ఏమంటారంటే నియోజకవర్గాలు మారి నెగ్గుతాడంటారు. అది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు మీకు సొంత ఇల్లు ఉందనుకోండి, దాన్ని ఆనుకోవాలని మీకు తెలితే కానీ ఎలా చేయాలి చెప్తారు. మీరు ప్రతిసారి ఇల్లు మారుతుంటే ఆ చుట్టుపక్కల ఎలా ఉండాలో మీరు అడ్జస్ట్ అవ్వడం కష్టం ఉంది. సో అతని గ్రేట్నెస్ అతనికి ఉంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే నిమ్మల రామనాయుడు లాగా పార్టీ కోసం, విధానాల కోసం లేదా పనితనం అంత కమిట్ అయిన మనిషిని పార్టీ వదులుకోదు. అలాగే నారాయణ గారి లాగా రెండో ఆలోచన లేకుండా పని యంత్రంలాగా పనిచేసుకుంటూ పార్టీకి అత్యంత అనుకూలంగా ఉండే మనిషి ఆడ వదులుకోరు. ఇక్కడ నేను చెప్పిన పేర్లు, మీరు చెప్పిన సత్యానందరావు గారితో పాటు ఈ పేర్లు కూడా ఇప్పుడు లాయల్టీకి సంబంధించి అయితే నిమ్మల రాజప్ప గారు పరాకాష్ట గారు. అసలు ఓటమి, అసలు తెలుగుదేశం అధికారంలో లేనందుకు ఎప్పుడు కూడా ఆయన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడుగానే లాయల్టీయే. ఇంకా 2009 వచ్చింది ప్రజారాజ్యంలోకి రాలేదు కదా. ఆయన మనసు ఏందో మనం ఇప్పుడు కూడా గస్సేయలేం పార్టీ అంటే. అలాగే కాలాంటరావు గారు కూడా ఎన్ని పదవులు చేసినా కూడా ఆయన చాలా స్టేబుల్గా ఉన్న మనిషే, ఎప్పుడు కూడా పెద్ద నెగిటివ్ తెచ్చుకున్నాడు కాదు. నేను అనేది 10 మంది 11 మంది ఉన్నారు టీడీపీ నుంచి, అందరూ కూడా స్టాల్ కొడితే ఇప్పుడు మన దృష్టిలో పార్టీ నేతలు అంతే కదా. మిగిలిన ఇప్పుడున్న అసెంబ్లీలో నేను చెప్పిన పేర్లన్నీ మొన్న 175లో కంపేర్ చేసుకున్నా, దే గాట్ దేర్ ఓన్ ఇండిపెండెన్సీ అండ్ దేర్ గాట్ ఇండివిజువాలిటీ. అటువంటి లీడర్స్ అందరూ ఈ కమ్యూనిటీలో ఉన్నారు. సో మంత్రి పదవులు పరిమితంగా ఉంటాయి. ఇక్కడ సోషలాజిక మనం ఎన్ని చెప్పినా సామాజిక వర్గాల కూర్పు అనేది మీరు టికెట్ ఇస్తే ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ మంత్రివర్గ కూర్పు వస్తే డెఫినెట్గా ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఎవరు సీఎంగా ఉన్నా సరే, సామాజిక వర్గాల కూర్పు కూడా దాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది.
అలా చేయకపోతే నష్టాలు కూడా ఉంటాయి కాబట్టి ఎలా చేస్తారో తెలీదు. మనం చెప్పిన అన్ని పేర్లు కూడా దే ఎలిజిబుల్ ఫర్ దే ప్రూవ్డ్. ఇప్పుడు కొన్ని పేర్లు అయితే దే ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ మంచి 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 మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. సత్యానందరావు నిజంగా అది ఒక రకంగా చెప్పాలంటే మనం కూడా అయ్యయ్యో అనుకునే పరిస్థితే. ఇన్నిసార్లు చేసి ఏమీ చెట్టు లేకుండా ఉన్న మనిషికి ఒకసారి కూడా అవకాశం రాపడం. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు మన బొండవమ్మ గారు ఉన్నారంటే ఈజ్ ఏ ఫైటర్. తోట తిమ్మతుడు కూడా ఫైటర్, అతనికి ఎప్పుడు అవకాశం రాలా. ఆ మంచి కృష్ణమోహన్ ఒకసారి ఇండిపెండెంట్ గెలిచి సాటిపేట అతనికి అవసరం. ఇవన్నీ మనం అడ్రస్ చేయలేం. అది అల్టిమేట్గా సీఎం గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మాట కూడా చెల్లిపడదు మీ సామాజిక వర్గం కాబట్టి. వీళ్ళంతా చూసుకున్నప్పుడు అందులోకి మీరు ఇందాక మన అందరినీ అనుకున్నామంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కూడా ఈ సామాజిక వర్గాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తుంటే దాన్ని మనం పెద్దగా కామెంట్ చేయలేము. ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడమే. అల్టిమేట్గా ఇందా నేను చెప్పాను కదా, సీఎం గారు లీడర్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ఎవరు మనకి ఎక్కడ ఉపయోగపడతారు. ఇప్పుడు ఆయన డెసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈయన మా నిమ్మల రామాయణుడు అంటే రోజంతా ఆ నీటి వనరులు లాంటి గొప్ప శాఖనే ఇంత వేగంగా అంతకుముందు మనం చూసాం వైసీపీలను. ఒక ఆయన అయితే మా అంబటి రాంబాబు అయితే అది నాకేం తెలియదు 10 రోజులు తెలుస్తుంది అన్నాడు. ఇంకో ఆయన అయితే అది ఇన్ని మీటర్లు కడితే ఏంటి, అన్ని మీటర్లు అయితే కడితే అంటారు. అది వెలుగుడు ఏంటి, అలా పోలవరం ఏంటి అని ముగ్గురు అలా మినిమం కూడా దాని మీద లేదు. ఇలా మీరు రామానాయుడుతో మాట్లాడంటే నాట్ ఓన్లీ పోలవరం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ప్రాజెక్ట్ గురించి కూడా దాని ప్రోసెంట్ కాన్సెంట్ ఏది ఎలా అవుద్దో, ఏ నీళ్ళు ఎట్టి వెళ్తాయో, ఈ జిల్లాకి ఏది ఉపయోగం ఫింగర్ టిప్స్తో చెప్తాడు. అర్ధరాత్రి లేపు చెప్పినా ఆయన పసుపు చొక్క వేసుకొచ్చి మళ్ళీ అవన్నీ చెప్తాడు. అలాగే నారాయణ గారిని అడగండి, ఇవాళ ఏదైతే ఈ 30,000-50,000 ఎకరాలు ఉందో దాన్ని టోపోగ్రఫీ కానీ, దాని డెమోగ్రఫీ కానీ, దాని వ్యవహారాలు కానీ దాన్ని చెప్పగలుగుతాడు. దే ఆర్ లీడర్స్, దే ఆర్ మెయిన్ యువర్ పిల్లర్స్ కానీ ఉన్నారు. సో మనం కూడా నేను కూడా ఏం ఆశిస్తానంటే నేను చెప్పిన పేర్లతో పాటు మీరు చెప్పిన సత్యానందరావుకి మంచి అవకాశాలు మనస్ఫూర్తిగా కోరుకుంటాను.